హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. శారీ కట్టుకున్నప్పుడైతే చాలా అందంగా కనిపిస్తుంటాము. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా శారీ కట్టుకున్న లుక్ అయితే ఉండదు. అలాంటి శారీ ఇలా చక్కగా ప్రీ ప్లీటింగ్ చేసి కట్టుకున్నామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అలానే ఆ శారీలో ఫొటోస్ తీసుకున్నా కూడా చాలా అందంగా అయితే కనిపిస్తాము. లావుగున్న వాళ్ళు కొంచెం స్లిమ్గా అయితే కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఈరోజు నేను ఇక్కడ చూపిస్తున్న శారీ అయితే 5 మడతల ఫోల్డింగ్ అండి. అంటే మనము పళ్ళు కొంచెం బ్రాడ్గా వేసుకుంటారు కదా, కొంచెం ఏజ్ ఉన్నవాళ్ళు, అలానే వర్క్ చేసేవాళ్ళు మరీ చిన్న పళ్ళు వేసుకోకుండా కొంచెం బ్రాడ్గా లెంతీగా, అంటే ఏం కనిపించకుండా ఫుల్ కవర్డ్ పళ్ళు అయితే వేస్తాం కదా, అలాంటి వాళ్ళకైతే ఈ ప్లీటింగ్ చక్కగా అయితే సూట్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే కొత్తగా ఏదైనా శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకోవాలనుకున్నా, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ వీడియో 100% అయితే వర్క్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడ ఎడిట్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఫస్ట్ అయితే మనము ఇక్కడ 5 మడతలు తీసుకుంటారా, మీరు 4 తీసుకుంటారా, అది మీ ఇష్టము. ఇలా ఫ్రిల్స్ తీసుకొని అయితే చక్కగా పెట్టి ఐరన్ అయితే చేసేయండి. మీరు పిన్స్తో సెక్యూర్ చేసుకోండి, లేకపోతే సపరేట్గా దీనికి పిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, క్లిప్స్ అనేవి, అవి కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే ఇలానే యూజ్ చేసుకుంటాము. ఏం బయట వాళ్ళ శారీస్ కాదు కదా, మన శారీసే కాబట్టి ఇంట్లో ఉన్న పిన్స్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్లక్కర్స్ పెట్టి చక్కగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడికక్కడ పిన్స్ అయితే సెక్యూర్ చేసుకోండి సేఫ్టీ పిన్స్తో. మనం పళ్ళు ఎండ్ నుంచి, అంటే కుచ్చుల దగ్గర నుంచి మిడిల్లో అయితే పిన్స్ పెట్టుకుంటూ రావాలి. ఎక్కడైతే మనకి షోల్డర్ వస్తుందో కరెక్ట్గా షోల్డర్ లెంత్ నుంచి కింది వరకు ఎంత పొడవు కావాలో లీవ్ చేసుకొని షోల్డర్ వచ్చే దగ్గర మటుకే మనం చివరినైతే పిన్ పెట్టుకోవాలి. అదే మనకి గుర్తు, అక్కడ షోల్డర్ పార్ట్ అక్కడ వస్తుంది అనేసి అయితే. ఇలా చక్కగా ఇక్కడ ఫోల్డింగ్స్ లేకుండా అయితే ఐరన్ చేసుకోండి. శారీ ఒకవేళ ఎక్కువ నలిగిపోయింది అనిపిస్తే మాత్రము ఫస్ట్ సింగిల్ లేయర్ పైన అయితే ఐరన్ చేసుకొని మళ్ళీ అయితే ఇట్లా ఫోల్డింగ్స్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను పళ్ళు లెంత్ అయితే చెక్ చేసుకుంటున్నా. ఇలా పళ్ళు లెంత్ సరిపోయింది అనిపించినప్పుడు అలా షోల్డర్ దగ్గర చివరికి పిన్ పెట్టుకోవాలి. మిగిలిన దగ్గర అంతా మిడిల్లో పిన్ పెట్టుకొని షోల్డర్ దగ్గర మటుకు చివరన పెట్టి అది మళ్ళీ టేబుల్ ఎడ్జ్కి అయితే వేసి అక్కడ ఒక క్లిప్ వేస్తున్నాను. దాని తర్వాత మనము ఎంత లెంత్ అయితే, చెస్ట్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ వరకు అయితే నీట్గా ఆ ఫ్రిల్స్ అన్నీ విత్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వీ షేప్లో అయితే రావాలి ఆ ఫ్రిల్స్ అన్నీ. మీరు ఒకవేళ చిన్నదిగా తీసుకున్నారంటే, ఇప్పుడు నేను ఇక్కడ తీసుకునింది 5 ఫ్రిల్స్ తీసుకున్నాను కదా, ఒకవేళ మీరు 4 కానీ 6 కానీ అలా తీసుకున్నారంటే మీకు అక్కడ కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. సో ఇలా ఫ్రిల్స్ తీసుకున్నామంటే మనం రెగ్యులర్ వేర్కి శారీ ఫినిషింగ్గా కట్టుకున్నప్పుడు కూడా చాలా డిగ్నిఫైడ్గా అయితే అనిపిస్తుంది. ఇలా పెట్టుకున్నామంటే. ఇలా చక్కగా ఫ్రిల్స్ పైన అయితే ఐరన్ చేసుకుని ఒక సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోండి. మళ్ళీ ఫోల్డ్ చేసేటప్పుడు ఆ పిన్స్ అనేవి ఊడిపోకుండా మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ముందు నేను మంచి వీడియోస్ పెట్టినప్పుడైతే మీరు ఇమ్మీడియట్గా అయితే చూడొచ్చు. లేదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో నేను నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇలా సేఫ్టీ పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకోండి. మామూలుగా బయట షాప్స్లో వాళ్ళైతే సేఫ్టీ పిన్స్ లోపల నుంచి పెడతారంటే పైకి కనిపించకుండా. ఇది మన శారీనే కాబట్టి మనం ఇలానే పెట్టుకోవచ్చు. తర్వాత మనము ఎంత నడుము చుట్టుకొలత లెంత్ తీసుకొని ఆ లెంత్ వరకు అయితే లీవ్ చేసుకొని మళ్ళీ అయితే కుచ్చులు పోసుకోవాలి, నడుము కుచ్చులు పోసుకోవాలి. ఇవి 7 తీసుకున్నాను నేనైతే. అంటే నడుము విడ్త్ని బట్టి ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చెక్ చేసుకొని అన్ని ఫ్రిల్స్ ఈక్వల్ లెంత్లో అయితే తీసుకోండి. ఒకటి చిన్నది ఒకటి పెద్ద సైజు అలా తీసుకోకుండా అన్ని ఫ్రిల్స్ ఈక్వల్ లెంత్లో తీసుకొని పైన వచ్చే ఫస్ట్ ఫ్రిల్ అయితే నడుము దగ్గర వచ్చే ఫస్ట్ ఫ్రిల్ కొంచెం పెద్దదిగా తీసుకొని అది కూడా కొంచెం కిందికైతే వదలండి. అన్ని ఫ్రిల్స్తో ఈక్వల్గా మనం పెట్టామంటే నడిచేటప్పుడు, అలానే కొంచెం హై హీల్స్ వేసుకున్నప్పుడు పైనుండే కుచ్చు మరీ హైట్ కనిపించినప్పుడు నీట్గా ఉండదు చూడడానికి. సో పై ఫ్రిల్ అనేది కొంచెం కిందికి వదిలి చక్కగా అయితే ఒకదానిపైన ఒకటి ఫ్రిల్స్ నీట్గా అరేంజ్ చేసుకొని అయితే ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం పిన్స్ పెట్టేటప్పుడు అయితే కొంచెం డ్రాగ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి లేకుండా అయితే ఇలా నేను చూపిస్తున్నట్టే ఐరన్ చేసుకుని సరిపోతుంది. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి దీనికి స్టార్చ్ ఉండదు. సో ఐరన్ చేయడం చాలా స్లోగా చేసుకోవాలి. మీకు పట్టు శారీస్ అనుకోండి కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది కాబట్టి మీరు ఎలా చేసినా కూడా స్టిఫ్గా ఉంటుంది. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఎక్కడికక్కడ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ అయితే ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడైతే మనం కంప్లీట్గా పళ్ళు అలానే నడుము కుచ్చులు ఇవంతా అయితే ఫోల్డింగ్స్ అయిపోయింది, ఐరన్ కూడా అయిపోయింది కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బాక్స్ ఫోల్డింగ్. మన చీరనైతే రివర్స్ వేసుకొని ఫస్ట్ అయితే నడుము కుచ్చులు ఉండేదైతే పెట్టుకొని దానిపైన అయితే ఫస్ట్ మనం చుట్టు తిప్పుతాం కదా, ఆ మడత అయితే వేసుకోవాలి. ఇలా మనము పేపర్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకుంటూ నడుము కుచ్చులు మధ్యలోకి పెట్టి దానిపైన ఇలా 2 మడతలు అయితే వేసుకొని సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వచ్చే ఫోల్డింగ్ అంటే పళ్ళు సైడ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దీనిపైననే మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంతే లెంత్ అలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇంకొక మడత అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా చిన్న మడత కావాలంటే కూడా ఫోల్డింగ్ తీసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని బయట పక్క బయటకు వదిలేసి 4 మడతలు అయితే వేసేయండి, సరిపోతుంది. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారంటే ఈ బాక్స్ ఫోల్డింగ్ రాలేదంటే మీరు అలా ఐరన్ చేసుకొని, అంటే మీరు మళ్ళీ మడతలు వేసి ఐరన్ చేయకుండా మీకు ఎలా యూజ్ అవుతుందో అలా ఫోల్డ్ చేసి కూడా మీరు సేఫ్గా బీరువాలో అయితే పెట్టేయచ్చు. లేకపోతే ఇలా స్లోగా అయితే 4 మడతలు వేసి ఆ పైటన్ అనేది దానికి చుట్టూ తిప్పి కరెక్ట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే మడతలు వేసి పైటని వీ షేప్లో పెట్టి చక్కగా అయితే ఎంత లెంత్ పైట ఉందో దాన్ని మళ్ళీ 4 మడతలు వేసి ఈ 4 ఫోల్డింగ్స్ లోపలైతే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ ఉంది కదా, మళ్ళీ లాస్ట్లో ఈ ఫోల్డింగ్ అయిపోయాక ఆ పిన్ అనేది లోపల పక్క నుంచి అయితే పెట్టుకుందాము. ఎందుకంటే మనము మడతలు వేసినప్పుడు దానిపైన మళ్ళీ ఐరన్ చేయాల్సి ఉంటుంది కదా, సో బాక్స్కి తగలకుండా ఇలా ఈ మిగిలిన పైట లెంత్ని 4 మడతలు వేసి అయితే మనం ఏదైతే ఫోల్డింగ్ చేసామో దాని లోపల ఇన్సర్ట్ చేసేయండి, సరిపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మళ్ళీ వీడియో ఎక్కడి నుంచి అయితే మనం ఫోల్డింగ్ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కేవలం మన శారీస్ మనము నీట్గా ఐరన్ చేసుకోవడానికి మాత్రమే. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన శారీస్ మనం చక్కగా ఐరన్ చేసుకొని ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో లైక్ ద్వారా అయితే తెలియచేయండి. మీకు ఇంకా బాగా నచ్చిందంటే సబ్స్క్రైబ్ ద్వారా అయితే తెలియచేయండి. చూశారు కదా ఎంత ఈజీగా బాక్స్ ఫోల్డింగ్ అలానే ప్రీ ప్లీటింగ్ చేసుకున్నామో. ఇంతే ఈజీగా మీరు వీడియో చూస్తూ అయితే మీకు నచ్చిన శారీని అయితే ఐరన్ చేసుకోండి. 2-3 శారీస్ చేశాక మీరే ఓన్గా అయితే చేసుకోగలరు. ఫస్ట్ టైం శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ వీడియో 100% యూజ్ అవుతుంది. మీరు చేసుకున్నాక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూస్ఫుల్ అయితే షేర్ చేయండి ఈ వీడియోని. నేనైతే ఒక 10 శారీస్ చేశాకే నాకు పర్ఫెక్ట్గా అయితే ప్రీ ప్లీటింగ్ వచ్చింది. తప్పకుండా ట్రై చేస్తున్నామంటే ఏదైనా మనకు సాధ్యమవుతుంది. జస్ట్ మనం ట్రై చేయాలంతే. ఒకసారి ట్రై చేయండి. మీ శారీస్ మీరే ఐరన్ చేసుకొని మీరు కట్టుకొని ఫోటో అయితే తీసి సేవ్ చేసి పెట్టుకోండి. చాలా అందంగా కనిపిస్తారు. అలానే పిన్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉన్న పిన్స్ అయితే తీసుకోండి. రెస్ట్ ఫామ్ అయిన పిన్స్ అయితే తీసుకొని మనం మడతలు వేసి పెడితే అక్కడి వరకు అయితే మరకలు పడే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.